భూమిపై ప్రాణి బ్రతకాలంటే ప్రకృతి ప్రసాదించిన అనుకూల పరిస్థితులలో ఆహారం, నీరు, నివాసం, సరైన వాతావరణం ఉండాలి. అలాంటివి పొంది జీవించడానికి ప్రాణి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. పక్షులు వాటి ఆహార అన్వేషణలో భాగంగా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వలస వెళ్తాయి. సంఘజీవి అయిన మానవుడు వలస వెళ్ళడానికి ప్రధానంగా కరువులు వచ్చినప్పుడు కానీ, పేదరికం నుండి బయటపడడం కోసం కానీ, వ్యవసాయ కూలీలు గ్రామాల నుండి పట్టణాలకు వ్యవసాయేతర పనుల కోసం కానీ, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడం కోసం కానీ, మెరుగైన జీవన స్థితిగతులను పొందడానికి కానీ, స్వస్థలాలలో సరైన జీవనోపాధి లేనప్పుడు కానీ, ఇతర కారణాలు అయి కూడా ఉండవచ్చు. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రం, దేశం, ఖండాలను సైతం దాటి వలస వెళ్తున్నారు. అలా వలస వెళ్ళి తన కోసం, తన వారి కోసం ఎన్నో కష్ట నష్టాల పాలవుతున్నారు. చివరికి తమ స్వస్థలాలకు క్షేమంగా వస్తారో రారో, లేదా అక్కడే ఆనవాళ్లు లేకుండా కనుమరుగైపోతారో తెలియదు. సింగిడి 1 తెలుగు వాచకంలోని 3వ పాఠం వలస కూలి. రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి. చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఉన్న పంక్తులు ఏ ప్రక్రియలో ఉన్నాయో మనకు తెలపలేదు, కానీ ఈ పంక్తులని పాట రూపంలో పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లలనే లేదెట్లా అనే చింత నిన్నడదోయి వ్యవసాయ కూలి. బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలి పెట్టి బస్తి చేరి రిక్షలాగి బలముగ జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి. వ్యవసాయ పనులు చేసేవారే వ్యవసాయ కూలీలు. వారి జీవన స్థితిగతులను చెబుతున్న ఈ పంక్తులను రాసింది ప్రముఖ తెలంగాణ రచయిత. ఇక ప్రశ్నలు. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసింది ఎవరు? కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి? కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి? ఇక పాఠం నేపథ్యం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీయలేక బతుకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫాన్కు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. పాఠ్య భాగ వివరాలు చూద్దాం. ఈ పాఠం గేయం అనే ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయం. ఇది ఒక పల్లవి అనేక చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి రచించిన హృదయ శైలి అనే గేయ సంకలనంలోనిది. ఇక కవి గురించి తెలుసుకుందాం. డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి తాలూకా ముకురాల గ్రామంలో జన్మించారు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశారు. ఈయన మేఘదూత అనే అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు అనే దీర్ఘ కవిత, హృదయ శైలి అనే గేయ సంపుటి, రాక్షస జాతర అనే దీర్ఘ కవిత, ఉపరిశోధన అనే పరిశోధనా పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైన అనేక రచనలు చేశారు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందారు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి.
ఇతని విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. డాక్టర్ ముక్రాల రామారెడ్డి జనవరి 1, 1929లో జన్మించి ఫిబ్రవరి 24, 2003లో మరణించారు. ప్రవేశిక. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలసిరాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక కలగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కల కూడా పీడకలగా పరిణమిస్తే, బతుకుబండి నడిపేటందుకు తన కలలన్నీ కళ్ళలు కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరమవుతున్న యథార్థ జీవితాలను గుర్తించి సహకరించాలని గుర్తు చేస్తూ రాసిన ముక్రాల వారి గేయం ఇప్పుడు చదువుదాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన. చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్రెవడెనని, చినుకురాలే ఆశ లేదని చెర్లుకుంటలు పర్రెవడనని. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండె కోయల సాగరం నిండేది కాదని. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండి కోయల సాగరం నిండేది కాదని. పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా. కొడిమెలు గాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా. తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, తిరిగి మన్నెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా. మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనే పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు. ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు. ఏడ ఉంటివో లేబరి ఎన్నడొస్తవు జాలరి. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే. ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ. జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకినంట, ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తవు జాలరి. Thank you for watching my video. Please subscribe my channel.
మీ సలహాలు సూచనలను కామెంట్స్లో తెలపండి.